అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికల ముందు చివరి విడత కావడంతో బడ్జెట్ సెషన్ హాట్ గా సాగే అవకాశం ఉంది. జగన్ మేనిఫెస్టోలో మాటిచ్చి అమలు చేయని హామీలపై బలంగా నిలదీయాలని ప్రతిపక్ష టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరగనున్న బీఏసీ సమావేశంలో సీఎం జగన్, పలువురు మంత్రులతో పాటు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు పాల్గొననున్నారు. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టాలి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు బిల్లులు ఎప్పుడు ప్రవేశపెట్టాలి అన్న అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమరానికి ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల శాసనసభాపక్ష సమావేశాలు, వ్యూహ కమిటీ భేటీలు కూడా ఆదివారం జరిగాయి. జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అమలు చేయని వాగ్దానాలపై గవర్నర్ ప్రసంగం సమయంలో టీడీపీ నిరసన తెలపాలని నిర్ణయించింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బై బై జగన్ అంటూ నినాదాలు చేయాలి అన్న నిర్ణయానికి వచ్చింది. మంగళవారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించి బడ్జెట్ పై చర్చ జరిపే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు ప్రభుత్వం బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోనుంది. ఈ నెల 8వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తూ ఉండడంతో అదే రోజు రాజ్యసభ ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్ని 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించాలా లేక 8 వరకు కొనసాగించాలా అనే అంశంపై బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రోజు కేబినెట్ సమావేశం నిర్వహించి పద్దుకు ఆమోద ముద్ర వేస్తారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే సవరణ బిల్లులకు కూడా మంత్రివర్గ భేటీలో ఆమోదం తెలపనున్నారు.